ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి యొక్క ఉదయకాలము ప్రభు యొక్క కృపచేత ఆయన మాటలు వినడానికి ఆయన చూపించిన అత్యంత ప్రేమను బట్టి, కృపను బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ఈ రోజున మన ధ్యానాంశము పరిశుద్ధ గ్రంథంలో నుంచి యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము 16వ వచనమును చదువుకుందాం. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై యుండును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఈ వచన భాగమును ప్రభు మనకు అనుగ్రహించారు. ఈ రోజున మన యొక్క ధ్యానాంశములో మరి ఒక మంచి శక్తి కలిగిన ప్రార్థనాపరుడైన విజ్ఞాపన యోధుడైన భక్తుడు, మరి మిషనరీ యొక్క జీవిత అనుభవం, జాన్ జీ పేటన్ అనే ఈ భక్తుని యొక్క జీవిత అనుభవాలను ఈ ఉదయకాలము ధ్యానం చేసుకుందాం. ఇది మనకు ఆశీర్వాదకరం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ నూతన సంవత్సర ఆరంభంలో ప్రభువు ఈ జనవరి మాసంలో భక్తుల జీవితాలను, వారి అనుభవాలను మన ముందు ఉంచుతూ ఉండగా, కొంతైనా ప్రభు కొరకు ఈ నూతన సంవత్సరం ఆయన మహిమ కొరకు, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు, విస్తరణ కొరకు పాటుపడదాం. విజ్ఞాపన చేసేవారుగా నీతిమంతుని విజ్ఞాపన బహు బలము గలదై అని దేవుని వాక్యం మనం చదువుకున్నాము. మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇటువంటి విజ్ఞాపన శక్తి కలిగిన వారమై నశించిపోతున్న ఆత్మల కొరకు మనము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. జాన్ జీ పేటన్ జీవితంలో అనుభవాలు, మరి అతను స్కాట్లాండ్ దేశంలో 1824 ఆ యొక్క సంవత్సరంలో జాన్ జీ పేటన్ జన్మించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక భక్తి కలిగిన తల్లిదండ్రులకు, ఒక సామాన్య కుటుంబంలో ఒక సామాన్యమైన వ్యక్తిగా తన యొక్క తండ్రి ఒక చిన్న వ్యాపారవేత్త అయినప్పటికీ కూడా ఎంతో తన భక్తి జీవితాన్ని, పరిశుద్ధ జీవితాన్ని ఎంతో పవిత్రంగా కాపాడుకుంటూ, అనుదినము ప్రార్థిస్తూ భక్తి మార్గంలో నడిచిన తండ్రిగా ఉన్న విధానాన్ని బట్టి తన కుమారుడైన జాన్ జీ పేటన్ కూడా తండ్రిని అనుసరిస్తూ ఉండేవాడు. తండ్రి వలె భక్తి కలిగి జీవిస్తూ ఉండేవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తన 18వ ఏట దేవుని సేవ చేయాలన్న వాంఛతో, మరి సేవ భారము కలిగి మురికి వాడల్లో, అలాగే నాస్తికుల మధ్య దేవుని యొక్క పరిచర్యను చేసిన వ్యక్తి, త్రాగుబోతుల మధ్య, వ్యభిచారుల మధ్య యవ్వన కాలంలో దేవుని సువార్తను ప్రకటించిన వ్యక్తి. ప్రియ దేవుని బిడ్డలారా, అనంతరం మరి 1858 ఆ యొక్క సంవత్సరంలో మేరీ ఎన్ అనే ఒక స్త్రీతో తనకి పరిశుద్ధ వివాహము జరిగించబడినది. అనంతరం న్యూ హైబ్రిడిస్ అనే దీవులలో ప్రార్థించి దేవుని చిత్తానుసారంగా ఆ ప్రజల మధ్య దేవుని పరిచర్య చేయడానికి సిద్ధపడి నూతన దంపతులుగా వారు వెళ్ళడానికి సిద్ధమయ్యారు. అయితే ఆ స్కాట్లాండ్ ప్రాంతంలో మరి తన యొక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వారిని ఆటంకపరిచారు. ఆ న్యూ హైబ్రిడిస్ దీవులలో ప్రజలు నరమాంస భక్షకులుగా ఉన్నారు. మనుషులను చంపి తినే మనుషుల మధ్య మీరు సేవ చేస్తే మీకు అంత భద్రత, అంత క్షేమము లేదు అన్నప్పుడు జాన్ జీ పేటన్ ఒక గొప్ప శక్తి కలిగిన మాట చెప్తూ ఉంటాడు. నేను మరణించిన తరువాత నన్ను సమాధిలో పెట్టినప్పుడు పురుగులు నా దేహాన్ని, నా శరీరమును ఏమాత్రము కూడా ఉంచవు. అవి నా శరీరమును తినివేస్తాయి. కాబట్టి ఏ విధము చేతనైనను కూడా ఆ నరమాంస భక్షకులు ఒకవేళ ప్రభు చిత్తార్థమై, ఆయన మహిమార్థమై ఆయన సేవకు వెళ్ళినప్పుడు వారు ఈ దేహాన్ని తినివేసినా పర్వాలేదు. ఎందుకంటే సమాధిలో ఆ పురుగులు తినేదానికన్నా కూడా ప్రభు మహిమ కొరకు ఈ శరీరము మరి ఈ విధంగా అవడము కూడా నాకు ఇష్టమే, అందుకు కూడా నేను సిద్ధమే అని ప్రియ దేవుని బిడ్డలారా ఎంతో మంది ఆటంకపరిచినప్పటికీ తన భార్య మేరీ ఎన్ తీసుకొని ఆ న్యూ హైబ్రిడిస్ దీవులలో దేవుని కొరకు గొప్ప పరిచర్య చేసిన వ్యక్తి. ఎన్నో మూఢాచారాలు కలిగిన వ్యక్తులు అనాగరికుల మధ్య దేవుని ప్రేమను అందిస్తూ ఉండగా, ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని రోజులకు హఠాత్తుగా మరి అతను జాన్ జీ పేటన్కు ఒక కుమారుడు, ఆ దినాలో విషపు జ్వరము అనేది తన భార్యకు, తన కుమారుడికి రావడాన్ని బట్టి మరి ప్రియ దేవుని బిడ్డలారా అదే సమయంలో అతను కూడా తీవ్ర జ్వరముతో ఉండి ఏ ఒక్కరు కూడా అతనికి సహకరించేవారు లేక తన భార్యకు, తన కుమారునికి తానే సమాధిని త్రవ్వి పాతిపెట్టి
తీవ్ర జ్వరముతో మరి ఉన్న ఆ యొక్క సమయంలో మరింత శక్తివంతంగా తను ఏ విధంగా కూడా నిరాశ చెందలేదు. వెనక్కి తిరిగి మరలా నేను స్కాట్లాండ్ దేశం వెళ్ళిపోవాలి, నేను నా భార్యను నా కుమారుణ్ణి కోల్పోయాను కాబట్టి ఈ జీవితం ఎందుకు అని మాత్రము కూడా నిరాశ అనేది పడకుండా ప్రియ దేవుని బిడ్డలారా మరలా వెళ్ళి ఆ యొక్క ప్రాంత ప్రజలు అనివా అనే దీవి ఆ యొక్క ప్రాంతంలో ప్రజల మధ్య కూడా నేను సేవ చేయాలి అని మరి తన యొక్క ప్రజల దగ్గరికి వెళ్ళి నాకు ఒక ఓడ అవసరం, దానిని మీరు నాకు అనుగ్రహించండి అనినప్పుడు మరి దేవుని బిడ్డల యొక్క సహకారముతో ఆ అనివా అనే దీవు ఆ యొక్క ప్రజల మధ్యకు దేవుని సువార్తను మోసుకొని వెళతాడు. అక్కడ కూడా ప్రజలు అనాగరికులు, నరమాంస భక్షకులు, మూర్ఖులు, ఒకరిని ఒకరు మరి వారు ఎన్నో విధాలుగా గొడవలు పడి ఎవరైతే ఆ గొడవలు పడినప్పుడు గెలిచి ఎదుటి వ్యక్తి మరణిస్తాడో ఆ మరణించిన వ్యక్తిని చక్కగా ఆ యొక్క మాంసమును తింటూ ఆనందించే మూర్ఖ ప్రజలు, కఠిన ప్రజలు, క్రూర ప్రజలు, అటువంటి ప్రజల మధ్య దేవుని మాటలు అందిస్తూ ప్రార్థిస్తూ ఈ జాన్ జీ పేటన్ దేవుని చిత్తానుసారంగా తన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తున్న ఆ యొక్క క్రమములో మరి ఆ అనివా దీవిలో ఉన్న ఆ ప్రజలు కేవలం నీరు అనేది ఆకాశము నుంచి మాత్రమే వస్తుంది, భూమి నుంచి ఏమాత్రము నీరు రాదు అని వారు గట్టి నమ్మకం. అయితే జాన్ జీ పేటన్ చెప్తాడు, ఆకాశము నుంచే కాదు భూమి నుంచి కూడా నీరు వస్తుంది అని. ఒక బావి త్రవ్వి ఆ బావిలో నుంచి నీరు రప్పించిన ఆ పరిస్థితిని వారు చూసినప్పుడు ఎంతో వారు సంతోషముతో ఆశ్చర్యముతో వారు జాన్ జీ పేటన్ని ఒక దేవుడిగా భావిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా చూడండి దేవుని యొక్క అద్భుత కార్యం. ఏ ప్రజలైతే మరి నరమాంస భక్షకులుగా మనుషుల్ని చంపుకొని తినే ఆ ప్రజల మధ్య ఒక అద్భుత కార్యం జాన్ జీ పేటన్ దేవుని చిత్తానుసారంగా జరిగించినప్పుడు ఆ ప్రజలందరూ కూడా జాన్ జీ పేటన్ వైపు తిరుగుతారు, దేవుని మాటలు వింటారు. ప్రియ దేవుని బిడ్డలారా ఆ అనివా దీవిలో వారి భాషలో క్రొత్త నిబంధన గ్రంథాన్ని తర్జుమా చేస్తాడు ఈ జాన్ జీ పేటన్. ప్రియ దేవుని బిడ్డలారా అలాగే ఒక పాటల పుస్తకాన్ని కూడా ప్రచురపరుస్తాడు. అలానే మరి ఒక చర్చ్ని, ఒక ఆర్ఫనైజ్ని కూడా నిర్మిస్తాడు. ఆ అనివా దీవి ఆ నరమాంస భక్షకుల మధ్య మంచి వృద్ధాప్యములో ప్రశాంతంగా దేవుని రాజ్యానికి చేరుకున్నాడు. గొప్ప పరిచర్య చేసి 1907 సంవత్సరం ప్రియ దేవుని బిడ్డలారా ఇటువంటి జాన్ జీ పేటన్ యొక్క జీవితం కనుక మనము గమనించినట్లయితే మన వ్యక్తిగత జీవితంలో క్రీస్తు కొరకు ఏదైనా కొంచెమైనా మనము ప్రయాసపడుతూ ఉన్నామా? కేవలం మరి మన కుటుంబానికే కాదు, మన నైబర్స్కి, మన కొలీగ్స్కి, ఎవరికైనా కూడా రక్షకుని గురించి పరిచయం చేస్తూ ఉన్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం జాన్ జీ పేటన్ మనకెంతో ఇన్స్పిరేషన్గా ఉన్నాడు. అవును, నరమాంస భక్షకుల మధ్య సేవ చేయటానికి తన భార్యను కోల్పోయిన, కుమారుణ్ణి కోల్పోయిన, తన సర్వస్వాన్ని కోల్పోయిన క్రీస్తు కొరకు నమ్మకమైన సాక్షిగా నిలబడ్డాడు. గొప్ప మంచి పోరాటాన్ని పోరాడి నీతి కిరీటాన్ని సంపాదించుకున్న ఈ జాన్ జీ పేటన్లో కొన్ని అనుభవాలను, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండునని దేవుని వాక్యము చెప్పిన రీతిగా అటువంటి విజ్ఞాపన యోధులుగా మన దేశ రక్షణ కొరకు, మన ప్రజల విడుదల కొరకు, క్షేమాన్ని కొరకు ప్రార్థిద్దాం. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయకాలం స్కాట్లాండ్లో జన్మించిన జాన్ జీ పేటన్ యొక్క జీవిత అనుభవాలు కొన్ని మేము నేర్చుకున్నాం. తండ్రి, ఎంతో ప్రార్థనాపరుడుగా, తండ్రి నీలో స్థిరుడుగా, నరమాంస భక్షకులు నా శరీరాన్ని తినివేసినా పర్వాలేదు, నేను నా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అని ఎంతో దృఢ నిశ్చయత కలిగి ఎంతమంది ఆటంకపరిచినా ఏ విషయములో కూడా సంకోచించక తన ప్రాణమును దేవుని కన్నా మిన్నగా ప్రేమించక నిన్ను ప్రేమించిన వ్యక్తిగా ప్రభువా జాన్ జీ పేటన్ యొక్క అనుభవాలు మా ముందుంచారు. వీటిలో కొంచెమైనా మేము అనుసరించి నీ మహిమ కొరకు జీవించాలి. నీ బిడ్డలు తండ్రి దినమంతయు కూడా ఈ ఉదయకాలము లేచి దేని కొరకు ప్రయాసపడుతున్నారు, దేని కొరకు విచారిస్తున్నారు,
మొదట నా రాజ్యము, నా నీతిని వెతకండి, మీకు అనుగ్రహిస్తాను. మీకు ఏది కావాలో? అవును కదా ప్రభువా, నీ రాజ్యమును నీతిని వెతికే భాగములో ఈ నూతన సంవత్సరం నీ బిడ్డలను మీరు దర్శించండి, బలపరచండి. భక్తుల చరిత్రలు, వారి జీవిత అనుభవాలు మా ముందు ఉంచుతున్న దేవా తండ్రి, నీ బిడ్డలను మీరు దర్శించమని, ఆశీర్వదించమని, విడిపించమని, కృపచూపమని, ఈ రాజ్య విస్తరణలో నీ బిడ్డలు కూడా గొప్ప సైనికులుగా తండ్రి నాయన నీ మహిమ కొరకు నిలబెట్టుకోండి, బలపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.